నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను మారాణి. ముందుగా ముఖ్యాంశాలు. వారణాసిలో 13,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు. కొత్త ప్రాజెక్టులు అభివృద్ధికి ఊతమిస్తాయన్న నరేంద్ర మోదీ. వచ్చే 5 ఏళ్లలో భారత్ అభివృద్ధికి నమూనాగా మారుతుందన్న ప్రధాని. అభివృద్ధిని యువత సమర్థవంతంగా వినియోగించుకోవాలని నరేంద్ర మోదీ సూచన. ప్రకాశం జిల్లా ఒంగోలులో ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన ముఖ్యమంత్రి. మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చామన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 3న పల్స్ పోలియో కార్యక్రమం. 5 ఏళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసేలా ఏర్పాట్లు. ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 25వ తేదీ ఉదయం 11 గంటలకు. తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారం. ఇక వివరాలు. వారణాసి పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు 13,000 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ అభివృద్ధి ప్రాజెక్టులో రైలు, రహదారి, విమానయానం, పర్యాటకం, విద్య, ఆరోగ్యం, తాగునీరు, పట్టణాభివృద్ధి, పారిశుద్ధ్యం మొదలైనవి ఉన్నాయి. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ 10 ఏళ్ల క్రితం పార్లమెంటు సభ్యునిగా ఎన్నికైన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ 10 ఏళ్లలో బనారస్ తనను బనారసిగా మార్చిందన్నారు. కాశీ ప్రజల మద్దతు, సహకారాన్ని ప్రధానమంత్రి కొనియాడారు. ఈ కొత్త ప్రాజెక్టులు అభివృద్ధికి ఊతమిస్తాయన్నారు. అలాగే ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తాయన్నారు. బనాస్ డైరీని సందర్శించిన సందర్భాన్ని, పశుపాలకుల మహిళలతో సంభాషించిన అంశాలను ప్రధానమంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు. రైల్వే స్టేషनों को आधुनिक होते देख रहे, वंदे भारत, अमृत भारत, नमो भारत ऐसी तेज और आधुनिक ट्रेनें चलती देख रहे हैं। और यही तो नया भारत है। आने वाले 5 वर्षों में ऐसे विकास कार्यों में और तेजी होने वाली है। देश का कायाकल्प होने वाला है। मोदी ने तो गारंटी दी है कि जिस पूर्वी भारत को विकास से वंचित रखा गया, उसको विकसित भारत का ग्रोथ इंजन बनाऊंगा। मेरा अनुभव है इसके बहुत ही शानदार परिणाम आते हैं। पशुपालन तो एक ऐसा सेक्टर है जिसमें सबसे अधिक हमारी बहनें जुड़ी हैं। ये बहनों को आत्मनिर्भर बनाने का बहुत बड़ा माध्यम है। यहां दूध के अलावा छाछ, दही, लस्सी, आइसक्रीम, पनीर और अनेक प्रकार की स्थानीय मिठाइयां बनेगी। इतना कुछ बनेगा तो इन्हें बेचने वालों को भी तो रोजगार मिलने वाला है। वाराणसी, रांची, कोलकाता एक्सप्रेसवे, इससे बिहार, झारखंड और पश्चिम बंगाल की दूरी और सिमटने वाली है। भविष्य में बनारस से कोलकाता के सफर का समय करीब करीब आधा होने जा रहा है। साथियों, आने वाले 5 वर्षों में यूपी के काशी के विकास में भी नए आयाम जुड़ेंगे। तब काशी रोपवे जैसे आधुनिक यातायात में सफर करेगी। एयरपोर्ट की क्षमता कई गुना अधिक होगी। काशी यूपी नहीं, देश की भी एक महत्वपूर्ण खेल नगरी बनेगी। వచ్చే 5 ఏళ్లలో అభివృద్ధికి నమూనాగా భారత్ మారుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఇది మోదీ గ్యారంటీ అని అభివర్ణించారు. వారణాసి పార్లమెంటు నియోజకవర్గ పర్యటనలో భాగంగా ఈ రోజు ఆయన బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలోని స్వతంత్ర సభానగర్లో జరిగిన సంసద్ సంస్కృత ప్రయోగిత బహుమతి ప్రదానోత్సవంలో బహుమతులను ప్రధానమంత్రి అందించారు. కాశీ సంసద్ ప్రతియోగిత బుక్లెట్ను, కాఫీ టేబుల్ బుక్ను ప్రధానమంత్రి ఆవిష్కరించారు. సంస్కృత విద్యార్థులకు పుస్తకాలు, సంగీత వాయిద్యాలు, స్కాలర్షిప్లను అందించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ గత 10 ఏళ్లలో వారణాసి అద్భుతమైన ప్రగతిని సాధించిందని తెలిపారు. ఈ అభివృద్ధిని యువత సమర్థవంతంగా వినియోగించుకోవాలని ప్రధానమంత్రి సూచించారు. आज काशी का वो सामर्थ्य, वो स्वरूप फिर से संवर रहा है। ये पूरे भारत के लिए
गौरव की बात है। और अभी मुझे काशी सांसद संस्कृत प्रतियोगिता, काशी सांसद ज्ञान प्रतियोगिता और काशी सांसद फोटोग्राफी प्रतियोगिता के विजेताओं को पुरस्कार देने का अवसर मिला। मैं सभी विजेताओं को उनके परिश्रम, उनकी प्रतिभा के लिए बधाई देता हूं। उनके परिवारजनों को भी बधाई देता हूं, उनके गुरुजनों की भी बधाई देता हूं। जो युवा सफलता से कुछ कदम दूर रह गए, कुछ तो होंगे जो 4 पे आके अटके हुए होंगे, मैं उनका भी अभिनंदन करता हूं। आप काशी की ज्ञान परंपरा का हिस्सा बने, उसकी प्रतियोगिता में भी शामिल हुए, ये अपने आप में बहुत बड़ा गौरव है। ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్లో పర్యటిస్తున్నారు. గత రాత్రి తన సొంత నియోజకవర్గం వారణాసి చేరుకున్న ఆయన ఇటీవల చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించారు. కొత్తగా నిర్మించిన శివపూర్ పుల్వరియా లహరతారా మార్గ్ను అర్ధరాత్రి సమయంలో తనిఖీ చేశారు. ఆయన వెంట రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా ఉన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ప్రధానమంత్రి తన సోషల్ మీడియా ఖాతా ఎక్స్లో పంచుకున్నారు. 360 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ మార్గ్ను ఇటీవలే ప్రారంభించారు. దీనివల్ల దక్షిణ వారణాసి ప్రాంత ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గాయని మోదీ తెలిపారు. ఈ రహదారి మార్గంలో బనారస్ హిందూ యూనివర్సిటీ నుంచి వారణాసి ఎయిర్పోర్టుకు వెళ్లే సమయం దాదాపు సగం తగ్గినట్లు అధికారులు పేర్కొన్నారు. వారణాసి పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంత్ గురు రవిదాస్ 647వ జయంతి సందర్భంగా సీర్ గోవర్ధన్పూర్లోని సంత్ గురు రవిదాస్ జన్మస్థలి వద్ద ఆయన కాంస్య విగ్రహాన్ని ప్రధానమంత్రి ప్రారంభించారు. అక్కడి రవిదాస్ మందిరంలో ప్రత్యేక పూజలు చేశారు. సంత్ రవిదాస్ జన్మస్థలి చుట్టుపక్కల ప్రాంతంలో దాదాపు 32 కోట్ల రూపాయలతో చేపట్టిన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. 62 కోట్ల రూపాయలతో నిర్మించనున్న సంత్ రవిదాస్ మ్యూజియం, పార్క్ సుందరీకరణకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ప్రధానమంత్రి మాట్లాడుతూ సంత్ రవిదాస్ సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్లే అవకాశం, లక్షలాది మంది ఆయన అనుచరులకు సేవ చేసే అవకాశం తనకు లభిస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. వారణాసి ఎంపీగా, వారణాసి ప్రజా ప్రతినిధిగా వారణాసికి అందరినీ స్వాగతించడం, ఇక్కడి మౌలిక సౌకర్యాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం తనకు ప్రత్యేక బాధ్యతగా పేర్కొన్నారు. ఇది తన కర్తవ్యమని, తన కర్తవ్యాన్ని నెరవేర్చే అవకాశం లభించినందుకు సంతోషంగా ఉందని ప్రధానమంత్రి తెలిపారు. उनके लाखों अनुयायियों की सेवा का अवसर मिलता है। आज बनारस के विकास के लिए सैकड़ों करोड़ रुपयों के विकास परियोजना का लोकार्पण और शिलान्यास होने जा रहा है। इससे यहां आने वाले श्रद्धालुओं की यात्रा और सुखद और सरल होगी। साथ ही संत रविदास जी की जन्मस्थली के विकास के लिए भी कई करोड़ रुपयों की योजनाओं का लोकार्पण हुआ है। मंदिर और मंदिर क्षेत्र का विकास, मंदिर तक आने वाली सड़कों का निर्माण, इंटरलॉकिंग और ड्रेनेज का काम, भक्तों के लिए सत्संग और साधना करने के लिए, प्रसाद ग्रहण करने के लिए अलग अलग व्यवस्थाओं का निर्माण, इन सब से आप सब लाखों भक्तों को सुविधा होगी। माघी पूर्णिमा की यात्रा में श्रद्धालुओं को आध्यात्मिक सुख तो मिलेगा ही, उन्हें कई परेशानियों से भी छुटकारा मिलेगा। आज मुझे संत रविदास जी की नई प्रतिमा के लोकार्पण का भी सौभाग्य मिला है। संत रविदास म्यूजियम की आधारशिला भी आज रखी गई है। मैं आप सभी को इन विकास कार्यों की अनेक अनेक शुभकामनाएं देता हूं।
అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్ను మంగళగిరిని ఈ నెల 25న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతికి అంకితం చేయనున్నారు. 9 క్రిటికల్ కేర్ బ్లాకులను శంకుస్థాపన చేయడంతో పాటు విశాఖపట్నంలోని మైక్రోబయాలజిక్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబొరేటరీని, అలాగే రాష్ట్రంలో 4 మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్లను వర్చువల్ విధానంలో జాతికి అంకితం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్ పవార్ తదితరులు మంగళగిరిలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. 2019 నుంచి అవుట్ పేషెంట్ విభాగం పనిచేస్తూ ఉండగా ప్రస్తుతం ఓపీడీలో సగటున రోజుకు 2500 మంది వైద్య సేవలు పొందుతున్నారు. ఈ నెల 20 నాటికి ఇప్పటి వరకు 15 లక్షల మంది అవుట్ పేషెంట్ కన్సల్టేషన్లను అందించి మైలురాయిని చేరుకుంది. తెలుగుదేశం జనసేన ఉమ్మడిగా ఈ నెల 25వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం సమీపంలోని ప్రతిపాడులో బహిరంగ సభ నిర్వహించనున్నట్టు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. తాడేపల్లిగూడెంలో సభ ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం జనసేనతో బీజేపీ కూడా కలిసి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు కూటమి కృషి చేస్తుందన్నారు. జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ నిర్వహించబోయే ఒక అద్భుతమైన బహిరంగ సభ 28వ తారీఖున తాడేపల్లి నియోజకవర్గంలో జాతీయ రహదారి పక్కన ప్రతిపాడనే గ్రామంలో ఈ రోజు నుంచి పనులు ప్రారంభించాం. ఈ సభ ప్రాంగణం 21 ఎకరాలు, లక్షల మంది ప్రజలు ఎదురు చూస్తున్నారు. మొట్టమొదటిసారి జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ కలిసి ఎన్నికలకు సిద్ధమయ్యే విధంగా ఒక చక్కటి సభ. ఇరు పార్టీల నాయకులు, మా పార్టీ అధ్యక్షులు అనేక అంశాలపైన ప్రత్యేకంగా ప్రసంగించి రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్కి మరొక్కసారి ఒక మంచి పరిపాలన తీసుకొచ్చే విధంగా, అభివృద్ధి జరిగే విధంగా, సంక్షేమం ఇంకా మెరుగైన సంక్షేమం జరిగే విధంగా, ప్రతి కుటుంబానికి మేలు జరిగే విధంగా ఏ విధంగా కంకణం కట్టుకుని ఈ పొత్తులో భాగంగా ముందుకెళ్తున్నామో వివరించడానికి ఇదో గొప్ప అవకాశంగా మేము భావిస్తున్నాం. కేవలం రాజకీయ లబ్ధి కోసం కాదు, ఈ కలయిక అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని, భావి తరాలను దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిసి ఒక మంచి ఆలోచనతో రాష్ట్ర ప్రజలకి రాబోయే రోజుల్లో పారదర్శకతతోటి, భవిష్యత్తులో దృష్టిలో పెట్టుకుని మంచి ప్రణాళికతోటి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాం. ఆ వివరాలన్నీ కూడా ఖచ్చితంగా మేము ప్రకటిస్తాం. ఆముదాల వలస నియోజకవర్గాన్ని అన్ని రంగాలను అగ్రపథంలో నిలిపేందుకు శాయశక్తుల కృషి చేశానని శాసనసభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. ప్రతిష్టాత్మక సంస్థలను మంజూరు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఆముదాల వలసలో జీవ నియంత్రణ ప్రయోగశాలను ఈ రోజు ఆయన లాంఛనంగా ప్రారంభించారు. దీని ద్వారా జిల్లాలో ఉన్న రైతులకు నకిలీల బారి నుంచి రక్షణ పొందవచ్చునని సూచించారు. ఇంచుమించు 1,37 కోట్లు అనుకుందాం. మరి ఇంత డబ్బు ఖర్చు పెట్టి మీరు ఇది కట్టారు, దాని ఫలితం ఏమిటి? వీ మస్ట్ నో అబౌట్ దోస్ రిజల్ట్స్. అది తెలిసిందాడే కదా ఈ ల్యాబొరేటరీ ఎందుకు ఇక్కడ కట్టారు అన్నటువంటిది మీకు అర్థమవుతుంది. ఇది రాష్ట్రంలో అత్యంత క్రియాశీలకమైనటువంటి మనకి ల్యాబొరేటరీ, కంట్రోల్ ల్యాబ్. ఈ ల్యాబ్స్ మనం చాలా వరకు మనం తెచ్చి ప్రోత్సహించి దాన్ని డెవలప్ చేయాల్సినటువంటి అవసరం. అలాగే లెమినార్ ఎయిర్ ఫ్లో, మెకానికల్ షక్కర్, రిబ్బన్ బ్లెండర్, టెర్మినేటర్, అలాగే 2 కాలర్ మైక్రోస్కోప్, మైక్రోస్ విత్ కెమెరా, డిజిటల్ ఎలక్ట్రిక్ బ్యాలెన్స్, pH మీటర్, బయోలాజికల్ ఆక్సిజన్ డిస్పెన్సరీ, ఇంక్యుబేటర్, డ్రైయింగ్ యార్డ్. ఇవి మొత్తం 10 అంశాలతో ఈ ల్యాబొరేటరీని ఇక్కడ మనం తెచ్చుకొని పెట్టుకున్నాం. ఇప్పుడు స్వల్ప విరామం. త్వరగా కానీ గురు, ప్లీజ్ త్వరగా. ఇంకో మ్యాచ్ ఏదైనా ఉందా? అలాంటిదే అనుకో గురు, బ్యాంక్ వెళ్ళాలి తాతగారిని తీసుకుని. అవును కదా, వయసు అయిపోయినప్పుడు అప్పుడప్పుడు సహాయం కావాలి మరి. కానీ బ్యాంకింగ్ కి కాదు. అయినా గానీ ఆర్బీఐ ఉంటుంది సీనియర్ సిటిజన్స్ అందరికంటే ముందని. మీరు 70 ఏళ్లు నిండిన వారైనా మీరు బ్యాంకుకి వెళ్ళలేకపోయినా బ్యాంకు మీ దగ్గరికి వస్తుంది అవసరమైన సేవలతో, అది యోగ్యమైన ధరలకి. సీనియర్ అందరికన్నా ముందు. ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. తిరిగి వార్తల్లోకి స్వాగతం.
బీజేపీ గత 10 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి, రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో వైసీపీ చేసిన విధ్వంసాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తామని చిత్తూరు జిల్లా బీజేపీ అధ్యక్షులు జగదీశ్వర్ నాయుడు తెలిపారు. ప్రజాపోరు యాత్ర ద్వారా రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజల వద్దకు తీసుకెళ్లి భారతీయ జనతా పార్టీని మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా జగదీశ్వర్ నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి శూన్యమని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పథకాలను కూడా ప్రజలకు చేరువేయడంలో విఫలమయ్యారన్నారు. అవినీతి లేని భారతదేశం బీజేపీతోనే సాధ్యమన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు పురంధరేశ్వరి గారి ఆదేశం మేరకు ఈరోజు నుంచి జిల్లాలో ప్రజాపోరు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఈరోజు ప్రచార రథాల ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ముఖ్య ఉద్దేశం భారతీయ జనతా పార్టీ గత 10 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారు సాధించిన విజయాల గురించి ప్రచారం చేస్తూ, మరోపక్క గత 5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో జరిగిన విధ్వంసక పాలన, వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజాక్షేత్రంలోకి వెళ్లి రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి మద్దతు పలకవలసిందిగా ప్రజలను కోరే క్రమంలో ప్రజాపోరు పేరు మీద ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈరోజు ప్రజలందరూ గమనిస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఏ విధంగా ఈ రాష్ట్రం విధ్వంసానికి గురైంది, ఏ విధంగా ప్రజలు అభివృద్ధికి దూరంగా మిగిలిపోయారు. అనేక మంది అనేక రంగాలు, ఉద్యోగస్తులు కావచ్చు, యువత కావచ్చు, మహిళలు కావచ్చు, రైతులు కావచ్చు, బడుగు బలహీన వర్గాలు కావచ్చు, ప్రతి ఒక్కరూ ఈ ప్రభుత్వంలో కష్టాలు అనుభవించిన వారే కానీ ఏ ఒక్క వర్గం అభివృద్ధికి ఈ ప్రభుత్వం పనిచేయలేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఉమ్మడి ప్రకాశం జిల్లా ఒంగోలులో నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పథకంలో భాగంగా 21,000 మంది లబ్ధిదారులకు జగనన్న ఇళ్ల పట్టాలు అందించారు. ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులతో మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో అనేక పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా మహిళలకు మేలు చేకూర్చే పథకాలకు అధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 71,811 ఎకరాల్లో అర్హులైన వారికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశామని, 60,000 కోట్లతో 22 లక్షల మందికి ఇల్లు కట్టించిస్తున్నామన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చినట్టు వివరించారు. రాష్ట్రంలో గత చంద్రబాబు ప్రభుత్వం పేదలకు సెంటు స్థలం కూడా ఇవ్వలేదని తెలిపారు. ఈరోజు పేదలందరికీ కూడా మంచి చేసే మరో మంచి కార్యక్రమం ఇవాళ ఇక్కడ నుంచి జరుగుతూ ఉంది. ఏకంగా 31 లక్షల పేదలకు ఇళ్ల పట్టాలను పొజిషన్ సర్టిఫికెట్ల రూపేణా అయితేనేమి, అన్డివైడెడ్ షేర్ ఫ్లాట్ల రూపేణా ఇచ్చే కార్యక్రమం అయితేనేమి, డి పట్టాల రూపేణా ఇచ్చే కార్యక్రమం అయితేనేమి, దేశ చరిత్రలో తొలిసారిగా ఈ రకంగా 31 లక్షల పేదలకు మంచి జరిగిస్తూ ఈరోజు ఆ పేదలకు, ఆ అక్క చెల్లెమ్మలకు ఇచ్చిన డి పట్టాలను సైతం రిజిస్ట్రేషన్ చేసి ఆ అక్క చెల్లెమ్మల చేతుల్లో పెడతా ఉండే మరో మంచి కార్యక్రమం ఈరోజు ఒంగోలు నుంచి ఇక్కడే జరుగుతూ ఉంది అని చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. రాష్ట్రంలో పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చే విషయం కానివ్వండి, వారికి శాశ్వతంగా మేలు చేసే అడుగులు వేసే విషయంలో కానివ్వండి, ఇళ్ల నిర్మాణం విషయంలో కానివ్వండి, గత ప్రభుత్వానికి మనందరి ప్రభుత్వానికి మధ్య తేడా ఎంతుందో ఒకసారి గమనించమని చెప్పి మీ అందరితోనూ కూడా కోరుకుంటూ, మీ అందరి సమక్షంలో కొన్ని విషయాలు మీ అందరి ముందు ఉంచదలుచుకున్నాను. ఈరోజు మనం చేసే ప్రతి పని, ఈ 58 నెలల కాలంలో వేసిన ప్రతి అడుగు పేదల జీవితాలు మారాలి, వారి బ్రతుకులు మారాలి, ఆ పేద పిల్లలు ఎదగాలి, ఎదిగి భవిష్యత్తులో పేదరికం నుంచి బయటకు వచ్చే పరిస్థితి రావాలి అని ప్రతి అడుగు పడింది. పేదలకు ఒక న్యాయం, పెద్దలకు మరో న్యాయం ఉండటానికి వీల్లేదని పేదలకిచ్చే ఇళ్ల పట్టాలను కూడా రాష్ట్రంలో ఐఏఎస్ అధికారులకు కానీ, లేకపోతే ఎప్పుడైనా ఎమ్మెల్యేలకు ఇచ్చే పట్టాలు కానీ, లేకపోతే ఇతర ప్రముఖులకు ఇచ్చే వాళ్లకు పట్టాలు. తెలంగాణలోని ములుగు జిల్లాలో జరుగుతున్న ప్రపంచ ప్రసిద్ధ ఆదివాసీ సంప్రదాయ సమ్మక్క సారలమ్మ జాతరలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ముండా ఈరోజు పాల్గొన్నారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్తో కలిసి ప్రత్యేక హెలికాప్టర్లో జాతర జరిగే ప్రాంతానికి చేరుకున్నారు. అనంతరం గద్దెలపై ఉన్న సమ్మక్క సారలమ్మలకు ప్రత్యేక పూజలు చేసి తులాభారం వేసి అమ్మవారికి మొక్కులు సమర్పించుకున్నారు.
కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో వాలంటీర్లు చేసిన సేవలు అందరి మన్ననలు పొందాయని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మున్సిపాలిటీ ఆవరణలో జరిగిన వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావుతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అర్హత ఉన్న ప్రతి ఒక్కరిని గుర్తించి చిట్టచివరి లబ్ధిదారుని వరకు సంక్షేమ పథకాలు చేరవేయటంలో వాలంటీర్ల పాత్ర మరవలేదన్నారు. కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా సేవా వజ్ర, సేవా రత్న, సేవా మిత్ర అనే అవార్డులని వారికి అందజేయడం జరిగింది. సేవా వజ్రగా 40,000 రూపాయలు, అదేవిధంగా సేవా రత్నగా 30,000, సేవా మిత్రగా 15,000 రూపాయలు వారి వారి అకౌంట్లో ప్రభుత్వం వేయడం జరిగింది. వారు చేస్తున్న సేవలకు గుర్తింపుగా, ఒక చిరు కానుకగా వారిని మరింతగా ప్రోత్సహించే విధంగా ఈ సంవత్సరం ఒకసారి ఈ అవార్డులు ఇవ్వడం అనేది మా ప్రభుత్వానికి గత 4 సంవత్సరాలు చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఎందుకంటే నిజంగా వారు చేస్తున్నటువంటి సేవ అసమానమైనది. ఎందుకంటే వారు కరోనా సమయంలో వారు చేసిన సేవ ఈ రాష్ట్ర పరిధులు దాటి, దేశ పరిధి దాటి ప్రపంచవ్యాప్తంగా మన్ననలు పొందింది. కాబట్టి అటువంటి సేవా కార్యక్రమాలను చేస్తున్నటువంటి వాలంటీర్లని సన్మానించుకోవడం మా బాధ్యతగా భావించి ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. కాకినాడ పట్టణంలోని సాంబమూర్తి నగర్లో 144 కోట్ల రూపాయలతో అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకున్న ఈఎస్ఐ ఆసుపత్రిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 25న వర్చువల్గా ప్రారంభించనున్నట్లు కాకినాడ పార్లమెంటు సభ్యురాలు వంగ గీత దూరదర్శన్కు తెలిపారు. ఆసుపత్రిలోని వివిధ విభాగాలను, ఆపరేషన్ థియేటర్లను, జనరల్ వార్డులను కాకినాడ సిటీ శాసనసభ్యులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డితో కలిసి ఆమె ఈరోజు పరిశీలించారు. రెండు లక్షల మంది కార్మికుల కుటుంబాలకి ఉపయోగపడే విధంగా ఈ రోజు ఈఎస్ఐ హాస్పిటల్ సంపూర్ణంగా పూర్తి చేసుకోవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు ఎంపీగా సేవ చేసే అవకాశం ఇచ్చారు. ఇప్పుడు రాష్ట్ర కార్మిక కేంద్ర మంత్రి గారు గాంగవార్ గారికి అన్ని పరిస్థితులు వివరించిన తర్వాత ఆయన ప్రత్యేకమైన శ్రద్ధతో ఇక్కడ 100 పడకల హాస్పిటల్ 114 కోట్లు మంజూరు చేయడం జరిగింది. ఇందులో అన్ని కూడా అత్యాధునికం, లేటెస్ట్ గా ఎట్లా హాస్పిటల్స్ ఉంటాయో అట్లా చేయడం, అత్యాధునికమైన ఆపరేషన్ థియేటర్స్ 4 ఆపరేషన్ థియేటర్స్ ఉన్నాయి. అన్ని రకాలుగా చేయడం. ఇది మల్టీపర్పస్ ఈఎస్ఐ హాస్పిటల్. ఇందులో హోమియోపతి ఉంటుంది, యోగా ఉంటుంది, లొనానీ ఉంటుంది, అన్ని రకాలు కూడా ఆయుర్వేద నుంచి అన్ని డాక్టర్లు ఉంటారు. అన్ని రకాల ట్రీట్మెంట్లకి కూడా ఇక్కడ అవకాశం ఉంటుంది. కాబట్టి 150,000 దగ్గర 2 లక్షల మంది కార్మిక కుటుంబాలకు ఉపయోగపడేది పూర్తి కావడం నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాను నేను. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం, వారి అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు అమలు చేశారని, వచ్చే ఎన్నికల్లో కూడా తమదే విజయమని ఉప ముఖ్యమంత్రి కె నారాయణస్వామి పేర్కొన్నారు. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఆయన కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడుతూ పేదల జీవితాలను మార్చే విద్యా వ్యవస్థకు రాష్ట్ర ముఖ్యమంత్రి అధిక ప్రాధాన్యతనిచ్చారన్నారు. అనేక రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని పేర్కొన్నారు. దాహం కలిగిన వ్యక్తికి జగన్మోహన్ రెడ్డి కాదు. ఆయన దాహం అంతా ప్రజలు తలరాత్రి, పేదవాళ్ళ తలరాత్రి మార్చాలి, ప్రజలు సుఖ సంతోషం ఉండాలని నవరత్నాలు తీసుకుని రావడం జరిగింది. శర్మిలమ్మని గురించి మీరు నాతో ఎక్కువగా మాట్లాడిస్తున్నారు. ఆమె విజ్ఞతకు వదిలేస్తున్నాము. కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారిని ఏ విధంగా హింసించింది, ఎఫ్ఐఆర్ పెట్టింది, జగన్మోహన్ రెడ్డిని 16 నెలలు జైల్లో పెట్టింది. ఈరోజు ఆమెకి ఏమి అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద 554 రైల్వే స్టేషన్లో అభివృద్ధి పనులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేయడంతో పాటు పలు రైల్వే రోడ్ ఓవర్, అండర్ బ్రిడ్జిలను జాతికి అంకితం చేస్తారు. ఈ సందర్భంగా వికసిత్ భారత్, వికసిత్ రైలు 047 ఆలోచనను ప్రోత్సహించే ప్రయత్నంలో విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలోని పాఠశాలల్లో పెయింటింగ్, వ్యాసరచన, వక్తృత్వంతో సహా అనేక పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో అనేక మంది విద్యార్థులు పాల్గొనగా విజేతలైన కొందరు దూరదర్శన్తో వారి అభిప్రాయాలను పంచుకున్నారు. To tell about Viksit Bharat and Viksit Railways. First, let us know what is Viksit Bharat means. Viksit Bharat means making India developed by 2047 on the 100th independence of India. Means making India developed in many aspects like social aspect, economical aspect and
environment, sustainability, and good governance. Coming to the railways, the first passenger railway train ran between Mumbai and Thane. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండగా భర్తీ చేయని పోస్టులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భర్తీ చేశారని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు. ఈ రోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ 6100 పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిందని తెలిపారు. ఈరోజు చంద్రబాబు నాయుడు ఇవ్వాల్సిన డిఎస్సీలు 1998, 2008, 2018వి దాదాపుగా 17,000 భర్తీల్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు భర్తీ చేశారు. మళ్ళీ 6,100 ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చారు. సో ఆమెకి రాజకీయ అవగాహన లేదు అనేది నిన్న ఆవిడ చేసిన హడావిడి చూస్తేనే అర్థమైంది. 4.5 సంవత్సరాలు ఆంధ్రాలో లేకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 3న పల్స్ పోలియో చుక్కల మందు పంపిణీ కార్యక్రమం చేపట్టనున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 53,35,000 మంది 5 ఏళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామని పేర్కొన్నారు. అంగన్వాడీలు, గ్రామ వార్డు సచివాలయాల వాలంటీర్లతో ఏఎన్ఎంలు సమన్వయం చేసుకోవాలని సూచించారు. చిన్నారుల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా మొదటి రోజునే లక్ష్యాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు. తొలి రోజు చుక్కల మందు వేయించుకొని చిన్నారులను గుర్తించి తదుపరి 2 రోజుల్లో ఇంటింటికి వెళ్లి పోలియో చుక్కలు వేయనున్నారు. పల్స్ పోలియో కేంద్రాలతో పాటు రైల్వే స్టేషన్, బస్టాండ్లలో పోలియో చుక్కలు వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్ మంగళగిరి సీఈఓ డాక్టర్ మదనకాందకర్ తెలిపారు. ఎయిమ్స్లో ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వైద్య సేవలు అందిస్తున్నామని చెప్పారు. అమృత్ ఫార్మసీ అందుబాటులో ఉందన్నారు. All these services, whatever we tell in a high-end service, available in all, like for the tertiary care for the patients, available in our institute, and this is now also functional. Only then the next, what we are planning to increase the services for common people, for you people should know that this is everything for a tertiary care level services to the people with specialty cares. Like general surgery, general medicine, skin beauty, ENT, ortho, everything is functional in a సంక్షేమ పథకాల లబ్ధిని నేరుగా మహిళల ఖాతాలకే ప్రభుత్వం జమ చేస్తుందని కడప పార్లమెంట్ సభ్యులు అవినాష్ రెడ్డి తెలిపారు. వైఎస్ఆర్ జిల్లా లింగాల మండలంలో 4వ విడత వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమంలో ఆయన మహిళలకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా అవినాష్ రెడ్డి మాట్లాడుతూ గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చి ఏ ఒక్కటి నెరవేర్చలేదని చెప్పారు. 4 విడతల్లో నగదు జమ చేసి డ్వాక్రా మహిళలకు ఇచ్చిన రుణమాఫీ హామీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిలుపుకున్నారన్నారు. గతంలో సాగునీటి కోసం రైతులతో కోసం పులివెందుల నుంచి అనంతపురం వరకు పాదయాత్ర చేశామన్నారు. నిలబెట్టుకుంటున్నారని చెప్పి మీ అందరికి కూడా సంతోషంగా మీ అందరికి కూడా తెలియజేస్తాం. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అంట. ఇదేదో గ్యారంటీ షూరిటీ అంటే మనం ఏదన్నా ఇదేందో వినడానికి బాగుంది అని నమ్ముతామనేమో. బహుశా వీళ్ళ షూరిటీలకు వీళ్ళ గ్యారంటీలకు కనీసం ఒక్కరోజు వారంటీ కూడా లేదనే విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించమని గుర్తించమని కోరుతా ఉన్నారు. వీళ్ళందరినీ ఎదుర్కొంటా ఉన్నాడు. మరి మన నాయకుడు బలమైంది, మన నాయకుడు ధైర్యమైందో తెలుసా? ఆయనకు ఎల్లో మీడియా ఉండొచ్చు గాక, ఆయనకు పవన్ కళ్యాణ్ ఉండొచ్చు గాక, ఆయనకు బీజేపీ ఉండొచ్చు గాక, ఆయనకు పరోక్షంగా మరి కాంగ్రెస్ ఉండొచ్చు గాక, సిపిఐ సిపిఎం ఉండొచ్చు గాక, మన నాయకుడు జగన్మోహన్ రెడ్డికి కోట్లాది మంది అక్క చెల్లెమ్మలే జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ క్యాంపెయినర్ అనే విషయాన్ని మనం చేస్తూ ఉన్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 110వ సంచిక ఈ నెల 25వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమం తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారమవుతుంది.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.